కాబట్టి ఆయన స్వరూపంలోనికి మార్చుకుంటూ వచ్చాడు. ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క మహిమను మనకు అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉంటూ వస్తుంటాడు. కాబట్టి నూతనమైన సృష్టిగా ఎవరైతే చేయబడుతున్నారో, నూతనమైనటువంటి మరి విధానంలో ఎవరైతే సంబంధం కలిగినటువంటి వారుగా ఉంటున్నారో, నూతనంగా సేవిస్తున్నారో, వారు ప్రభువును ఆరాధించకుండా ఉండలేనటువంటి వారుగా ఉంటూ వస్తున్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ ఈ విశేషమైనటువంటి మరలా జన్మింపు చేసినటువంటి జన్మ ఉందే, నూతనమైనటువంటి జన్మ, కొత్త జన్మ అంట. యోహాను సువార్తలో రాయబడుతూ వచ్చింది. నికోదేము అంటాడు, నికోదేముతో ప్రభు అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు అంటాడు. కాబట్టి ఈ క్రొత్త జన్మ అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో ఈ క్రొత్త జన్మ అనుభవం అంటే, ఈ రక్తంలో నా పాపములు కడుగు అని ప్రభువుని అడుగుతామో, అప్పుడు ఏం చేస్తాడంటే మన పాపములన్నీ కూడా క్రీస్తు రక్తంలో కడుగు. అప్పుడు ఏం చేస్తాడంటే క్రొత్త జన్మ అంటే నూతనమైనటువంటి శక్తి, నూతనమైనటువంటి జీవాన్ని ప్రభువు మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. నిజంగా క్రీస్తు ప్రేమ ఎంత గొప్ప! ఈ లోకంలో అన్నదమ్ముల కంటే, అక్కజల్లుల కంటే, తల్లిదండ్రుల కంటే, బంధువుల కంటే, లేకపోతే స్నేహితుల కంటే, అందరికంటే కూడా మించినటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ. అందుకనే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవరు అంటే, కాబట్టి మనం దేవునికి దూరం అయిపోయేటట్టుగా, దేవుని సందేహించినట్టుగా, మరి దేవునికి మరి మహిమ తీసుకుని వచ్చేవారముగా ఉండకుండా శత్రువు సాతాను అనేకమైనటువంటి పరిస్థితులను తీసుకుని వస్తాడు. అందుకనే ఇవన్నీ కూడా మనల్ని ఎడబాపగలుగుతాయా అని క్వశ్చన్ మార్క్ ప్రశ్న. అడపోస్తున్న పౌలు అంటాడు, లేదు లేదు, ఇవేవి కూడా మనల్ని ఎడబాపలేవు. ఎందుకంటే వీటన్నిటిపైన అత్యధికమైన విజయాన్ని ప్రభు మనకిచ్చాడు. అనుదినము కూడా ఈ విజయాన్ని పొందుకున్నటువంటి మనము ఏం చేయాలంటే ఆయన ప్రేమలోనే ఉండాలి, కానీ ఆయన ప్రేమ నుండి మనం దూరం కాకూడదు. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదమైందాక చూసుకుంటూ వచ్చాం. ఎంతగా మనలను ఆయన మరి శక్తివంతులుగా రక్షించడమే కాకుండా, మరి ఈ యొక్క లోకంలో మనం చూస్తే ఆయన ప్రతినిధులుగా మనల్ని వచ్చాడు. మన ద్వారా ఆయనకు మహిమ రావాలని, రాబో యుగములలో కృపా మహదేశ్వర్యమును కనపరచాలని